ఒక సమయాన్ని కేటాయించుకోమని అడుగుతున్నాడు. మనం అన్ని తీసుకొని ఇంక చాలే, ఇక దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కాబట్టి మనం దుప్పటిదాన్ని పండుకుందాం అనుకున్న స్థితిలో ఉన్నాం. బయటికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు రకంగా ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారు. ఈరోజు ఆ పరిస్థితి నీకు లేదు. అయినా దేవుణ్ణి స్తుతించడానికి ఎందుకు మేలుకొని ఉండవు? దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకు రావు? సమయాన్ని ఎందుకు కేటాయించవు? సమయానికి ఎందుకు రావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, మన్ను మాత్రమే దేవుణ్ణి స్తుతించలేదు. మన్ను అంటే ఒకప్పుడు మన స్థితి మన్ను. నేలమంటితో దేవుడు మనల్ని తయారు చేశాడు. పనికిరాను మన్ను కదా, పనికొచ్చే పాత్రగా చేశాడా? మరి దానిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి కదండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిరోజు దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని మేలులు చేశాడు ఆయన. నువ్వు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్ని ఆపదల నుండి నిన్ను రక్షించాడు. ఎన్నోసార్లు ఇక నా పని అయిపోయింది అనుకున్న స్థితిలో కూడా దేవుడు నిన్ను బ్రతికించాడు కదా. అనేకమైన రోగాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి, శ్రమల నుండి, శత్రు భయం నుండి నిన్ను విడిపించాడు కదా. దేవుని సన్నిధి అంటే మరి ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం? కొత్తలో బాగున్నావు, ఇప్పుడు ఎందుకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యపరుస్తున్నావు?